హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈ రోజు నుంచి పరోపకారి పాపన్న కథలు అని చెప్పుకుందాం, సరేనా? అందులో మొదటిగా ఒక కథ చెప్పుకుందాం. అదేంటంటే, ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడు ఉండాడనమాట. ఆ కుర్రవాడికి పాపం చిన్నతనములోనే తండ్రి చనిపోతాడు. తల్లి ఎంతో కష్టపడి వాడిని పెంచుతుందనమాట. వాడికి ఏంటి, ఒకళ్ళకి సహాయపడడం అంటే వాడికి చాలా ఇష్టం అనమాట. ఎంతో ఆనందం. ఇరుగు పొరుగు వాళ్ళకి, ఎరిగిన వాళ్ళకి, ఎరగని వాళ్ళకి, అందరికీ, దారిలో పోయే వాళ్ళకి అందరికీ కూడా అతను సహాయం చేస్తూ ఉండేవాడనమాట. వాడు ఆ సహాయం చేయటం వాడికి చాలా సంతోషంగా ఉండేదనమాట. వాడికి ఆ సహాయం చేసేటప్పుడు ఒళ్ళు పైన తెలిసేది కాదు. తన సొంత పనులు కూడా మర్చిపోతూ ఉండేవాడు అనమాట. అందుచేత వాడు ఆ గ్రామంలో అందరికీ జీతం బత్తం లేని నౌకర్లాగా తయారయ్యాడనమాట. వాడిని అందరూ, ఆ గ్రామంలో అందరూ ఏమని పిలిచేవారు? పరోపకారి పాపన్న అని పిలిచేవారు అనమాట. అలా అస్తమానం అందరికీ ఏదో ఒక రకమైన పనులు చేస్తూ ఉండటం వల్ల ఆ పాపన్నకు కూడా మంచి పనివంతుడయ్యానమాట. అంటే అన్ని పనులు వాడికి తెలిసాయి అనమాట. అదీ కాక వాడి సహాయం పొందిన వారిలో కొంతమంది ఏం చేసేవారు, వాడికి ₹1, ₹2 చేతిలో పెట్టేవారు అనమాట. అవి తీసుకుంటూ ఉండేవాడు. ఇవ్వలేదనుకోండి, ఎవరైనాను అడిగేవాడు కాదనమాట. ఇస్తే తీసుకునేవాడు, లేకపోతే కామ్గా ఊరుకునేవాడు. ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడయ్యాడు, ఏదో ₹1, ₹2 సంపాదించుకుంటున్నాడు అని సంతోషపడుతూ ఉండేదనమాట. ఇది ఏమైంది, రాను రాను ఈ పాపన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారైందనమాట. అంటే ఏంటంటే, వాడి పని మానేసేసి వేరే వాళ్ళకి ఎంతసేపు సహాయం చేయటమే మిగిలేదనమాట. వాడి పని వాడు మర్చిపోతూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ ఏ పని చెప్పినా మర్చిపోతూ ఉండేవాడు అనమాట. అలా ఒక రోజు ఏమవుతుంది, వాళ్ళ అమ్మ చెరువుకి వెళ్ళి నీళ్లు తీసుకురారా అంటుంది. వాడు ఏం చేస్తాడు, బిందె తీసుకుని చెరువుకి వెళ్తాడు. చెరువుకి వెళ్ళేటప్పటికి ఆ చెరువు దగ్గర ఒక ముసలి వాడు పాపం ఆ బిందె ఎత్తుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట. వీడంటాడు, తాత నేను తీసుకొస్తాను పదా మీ ఇంటికి ఈ బిందె, నువ్వేం మొయ్యగలుగుతావు అని చెప్పి ఆ బిందె నీళ్లు తీసుకెళ్ళి ఆ తాత వాళ్ళ ఇంట్లో దించేసి మళ్ళీ వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉంటేను ఈ పాపన్న తల్లి ఏం చెప్తుంది, నువ్వు ఇతరులు సహాయం చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ ఇతరులకు నువ్వు సహాయం చేయటం వరకు బాగానే ఉంది, కానీ మన పని నువ్వు మర్చిపోతున్నావు. మన పని చేసుకుంటూ, మన పని మనం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేయాలి, కానీ ఇలాగా పనికి మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా అని అంటుందన్నమాట. అనేటప్పటికీ వాడు అంటాడు, ఇదేంటి, అదేమీ లేదులేమ్మా, ఇదేంటి, నా పని నేను చేసుకుంటూనే ఇతరులకి సహాయం చేస్తున్నాను, నువ్వేమీ బాధపడకు, నేను నా పని నేను చేసుకుంటాలే అని చెప్తాడనమాట. ఒకరోజు ఏమవుతుంది, ద్వాదశి అనమాట. ఆ రోజు అంటే ముందు రోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం కదా, ద్వాదశి రోజు వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, ఈరోజు ద్వాదశిరా, ఇదేంటి, నేను దోశలును పాయసము చేయాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి పప్పు, బెల్లము, యాలకులు, పాలు అవన్నీ పట్టుకురా అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపిస్తుంది అనమాట. ఈ పాపన్న ఏం చేస్తాడు, దుకాణానికి వెళ్ళి అవన్నీ తీసుకురావటానికని బయలుదేరి అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక చోట వాడికి ఆ అరుగు మీద కూర్చొని ఈ రెడ్డి గారు కనిపిస్తారనమాట. కనిపించేటప్పటికి ఆ రెడ్డి గారు ఈ పాపన్నని పిలుస్తాడు. ఒరే పాపన్న, ఇట్లరా, నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి, ఇవాళ మా ఇంటికి పని మనిషి రామి ఇంతవరకు రాలేదు, కాస్త దాని గుడిసె దగ్గరికి వెళ్ళి అదేం చేస్తుందో చూసి వెంటనే రమ్మని పిలుచుకురా అంటాడనమాట. అనేటప్పటికి వాడేం చేస్తాడు, వాళ్ళ అమ్మ చెప్పిన పని మర్చిపోయి ముందు ఈ పని చేయాలి అని చెప్పి వాడు కొంచెం దూరంలో ఉన్న ఆ రామి ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పటికి అక్కడ ఆమె ఏం చేస్తూ ఉంటుంది, రామి పాలు పితుకుతూ ఉంటుందన్నమాట. అంటే రోజు ఉదయమే ఆ అమ్మాయి పాలు పితికి ఆ చుట్టుపక్కల ఉన్న 2 ఇళ్లలోనూ పాలు పోసి ఈ రెడ్డి గారి ఇంటికి వచ్చి పని చేసుకుంటూ ఉండేదనమాట. ఆ రోజు కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయ్యేటప్పటికి పాపన్న వచ్చి అంటాడు, రెడ్డి గారు రమ్మంటున్నారు, నువ్వు ఇదేంటి ఇంకా పాలు పితకటమే అవ్వలేదు, నీకు లేట్ అయిపోయింది, నీకు రెడ్డి గారు తొందరగా రమ్మంటున్నారు అని చెప్పి చెప్తాడనమాట రామితో. అప్పుడు ఆమె అంటుంది, ఇదేంటి, వాళ్ళ ఆవు మొండికేసింది, పాలు ఇవ్వలేదు సరిగ్గాను, చాలా ఇబ్బంది పెట్టాయి, అందుకనే లేట్ అయింది, ఇదిగో అయిపోయింది పాలు పితకటం అని చెప్పి నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు పాపన్న, ఈ పాలు ఈ పక్కనున్న 2 ఇళ్లలోనూ నువ్వు పోసేసిరా, నేనేమో వెళ్ళి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి పని చేసుకుంటాను, నాకు కొంచెం ఈ సహాయం చేసి పెట్టు అని అడుగుతుంది. అడిగేటప్పటికి ఇంకా మన పాపన్నకి పరోపకారమే కదా, అందుకని ఆ పాలు తీసుకెళ్ళి ఆ 2 ఇళ్లలోనూ పోసేసి ఇటు రామ్కి సహాయం చేసినట్టు అవుతుంది, అటు రెడ్డి గారికి సహాయం చేసినట్టు ఉంటుందిలే అని ఆ పని చేస్తాడనమాట. చేసి తిరిగి వస్తూ ఉంటాడు.
వస్తూ ఉంటుంటే నెత్తి మీద ఒక పెద్ద మూట పెట్టుకొని రొప్పుతూ రోజుతూ ఒక పురోహితుడు పాపం వస్తూ ఉంటాడనమాట. వీడికి ఎదురు పడతాడు. ఎదురు పడిగేటప్పటికి ఆ పాపన్నతో అంటాడు ఆ పురోహితుడు, ఒరే ఒరే పాపన్న, ఈ మూట మొయ్యలేక చచ్చిపోతున్నాను, చాలా బరువుగా ఉంది, కాస్త మా ఇంటి దాకా చేర్చరా ఈ మూట అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఈ పాపన్న సరేనండి పంతులు గారు, పదండి నేను తీసుకొస్తాను మీ ఇంటికి అని చెప్పి ఆ మూట నెత్తిని పెట్టుకుని వాళ్ళ ఇంటి దగ్గర దించుతాడనమాట. దించి మళ్ళీ అంగడికి, మళ్ళీ అంటే షాపుకి వెళ్ళి అప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ చెప్పిన సరుకులు తీసుకురావాలని మళ్ళీ షాపుకి బయలుదేరతాడు. షాపుకి బయలుదేరేటప్పటికి ఆ షాపులోనూ కరణం గారు కనిపిస్తారు. ఆ కరణం గారు ఏమడుగుతారు, ఒరే ఇదేంటి ఈ షాపులో ఉన్న నౌకరు ఏటో వెళ్ళాడు, ఈ బియ్యం మూట కొంచెం మన ఇంటి దగ్గర చేర్చి పెట్టు, కూలీవాడు దొరకలేదు, అదేంటి అంటాడనమాట. అనేటప్పటికీ అదేముంది కరణం గారు, నేను పెట్టేస్తాను మీ ఇంటి దగ్గర అని అంటాడనమాట. అని సరే పెట్టు, మన ఇంటి దగ్గర అదేంటి వంట కూడా రెడీ అయిపోయి ఉంటుంది, శుభ్రంగా కడుపు నిండా భోజనం చేసి వెళదు, కానీ ఈ మూట తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దించేసేయి అంటాడనమాట కరణం. అనేటప్పటికి ఇంక ఈ పాపన్న ఏం చేస్తాడు, సరే అని చెప్పి ఆ మూట తీసుకుని వెళ్ళి కరణం గారి ఇంట్లో దించేసేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టిన భోజనం శుభ్రంగా కడుపు నిండా తినేసేసి మళ్ళీ బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటాడనమాట. వాళ్ళ అమ్మ చెప్పిన మాట మర్చిపోయి ఇంకెవరో పని మళ్ళీ ఇంకొకరికి ఎవరికో ఉపకారం చేయాలని చెప్పి వస్తూ అదే వాళ్ళు ఉండే ఇంటి వీధిలోకే వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉంటే తల్లి వాడిని చూసి వాడిని గట్టిగా కేక పెట్టి పిలుస్తుంది అనమాట. పిలిచి, ఒరే పొద్దుననగా వెళ్ళావు, నీకు పప్పు బెల్లం పాలు ఇవన్నీ తీసుకురమ్మని చెప్పాను కదరా, ఏవి అవన్నీ అసలు తెస్తానని వెళ్ళావు, ఇప్పటిదాకా రాలేదు, ఎక్కడికి పోయావు అని గట్టిగా అరుస్తుంది అనమాట. అరిచేటప్పటికి వాడు అంటాడు, అయ్యో మర్చిపోయానమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను, నీకు కావాల్సినవన్నీ అని చెప్పి అంటాడనమాట వాడు. అనేటప్పటికి ఇంకేం తీసుకొస్తావు, ద్వాదశ గడియలు ఎప్పుడో దాటిపోయాయి, ఇప్పుడు తీసుకొచ్చి మాత్రం ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ గట్టిగా తిడుతుందనమాట వాడిని. అయితే వాళ్ళ అమ్మకి పాపం ఈ పాపన్న గురించి చాలా దిగులు పట్టుకుంటుందనమాట. వీడి పరోపకారి బుద్ధి ఏమిటి, ఈ విధంగా కనుక ఇలాగే జరుగుతుంటే వీడు ఎందుకు కొరకాకుండా అయిపోతాడు, కాస్త తెలిసిన వారిని ఎవరినైనా సలహా అడిగి వీడిని కొంచెం దారిలో పెట్టాలి అని చెప్పి ఆవిడేమనుకుంటుంది, తెలిసిన వాళ్ళని అడుగుతుందనమాట సలహా. అడిగితే వాళ్ళు అంటారు, ఇక్కడికి దగ్గరలో ఒక మంచి గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారి దగ్గర చదువుకి పెట్టు, వాడు బాగుపడతాడు అని చెప్తారన్నమాట. చెప్పేటప్పటికి ఈవిడంటుంది, బాబు కొంచెం ఆ పనేదో మీరే చేసి పుణ్యం కట్టుకోండి, మా వాడిని కాస్త ఆ గురువు గారి దగ్గర చేర్పించండి అని అడుగుతుందన్నమాట పాపం ఆవిడ. అడిగేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఊరికి తీసుకెళ్ళి ఆ గురువు గారి దగ్గర ఈ పాపన్నని చదువుకి పెడతారన్నమాట. పాపన్న కూడా కొత్త చోటికి వచ్చాడు కదా, వాడికి సరదా, కొత్త చోటుకు వచ్చాను, కొత్త వాళ్ళతో పరిచయం అవుతుందని వాడు కూడా చక్కగా సరదాగా వాడు కూడా ఆ గురువు గారి దగ్గర చదువు నేర్చుకుంటూ ఉంటాడనమాట. ఆ గురువు గారు ఇతని పాపన్న యొక్క ఈ పరోపకారి బుద్ధి గుర్తిస్తాడనమాట. గుర్తించి ఆ గురువు గారు ఏం చేస్తాడు, రోజు ఆ పాపన్న చేత బోళ్ళంత పని చేయించుకుంటూ ఒక 3 సంవత్సరాల పాటు అతని దగ్గర అట్టే పెట్టుకుని ఏదో కొంచెం చదువు మట్టుకి నేర్పిస్తాడనమాట. చదువు మట్టుకి నేర్పించి చివరికి ఏం చెప్తాడు, పరోపకారార్థమిదం జగత్తు అని చెప్పి అలాంటివి 2-3 మంచి మాటలు కూడా చెప్తాడనమాట. అసలు పాపన్నకే పరోపకారం చేయటం అంటే ఇష్టము, ఇంకా గురువు గారు కూడా చెప్పేటప్పటికి వీడికి ఇంకా ఇష్టం పెరిగిపోయిందనమాట. వేరే వాళ్ళకి సహాయం చేయటం అంటే వీడికి ఇంకా ఇష్టం పెరిగిపోయింది. వాడికి ఆ 3 సంవత్సరాలు ఆ గురువు గారి దగ్గర చదువు నేర్చుకుని ఏం చేస్తాడు, వాడు ఈ మంచి మాటలు ఏవో 2-3 మంచి మాటలు కూడా నేర్చుకుంటాడు కదా. నేర్చుకుని వాడు ఇంకా చదువు అయిపోయింది నాయన, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్తారు గురువు గారు. చెప్పేటప్పటికి వాడు సరే అని చెప్పి గురువుగారికి నమస్కారం చేసి వాడు ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడనమాట. ఇంటికి వస్తూను వాడు అనుకుంటాడు, ఏంటి నేను నా చదువు అయిపోయింది, అమ్మ దగ్గరికి వెళ్తున్నాను, ఈ చదువుతో నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని మెప్పించి కానుకలు అవి సంపాదించి అవి తీసుకొని అమ్మకి దగ్గరికి వెళితే అమ్మ చాలా సంతోషిస్తుంది, కాబట్టి ముందు మనం అమ్మ దగ్గరికి కాదు, మనం రాజ్యానికి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్దాము, వెళ్ళి ఆయన మెప్పించి అప్పుడు ఆ కానుకలు అవన్నీ తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళాలని వాడేం చేస్తాడు, తల్లి దగ్గరికి వెళ్లకుండా ఫస్ట్ రాజుగారి దగ్గరికి వెళ్ళటానికని బయలుదేరుతాడనమాట. తర్వాత ఏం జరిగిందో మనం రేపటి కథలో చెప్పుకుందాం. సరేనా మరి? బాయ్ గుడ్ నైట్.